దేవుని యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావము నీలో రావాలి. ఆ యొక్క మందసములో ఉన్న పైన ఉన్న లేక కింద ఉన్న ఆ ఉంగరములో నువ్వు తొలగించబడాలంటే ఫస్ట్ ఏం కావాలి? సైజు తగ్గాలి. తుమ్మకర్రను తీసుకొస్తాం, కానీ దానికి ఒక సైజు ఉంటుంది కదా. ఆ సైజులో పట్టాలంటే ఏం చేయాలి? దూగుడ పట్టుడా, ఊర్లలో భాషలో దూగుడ పట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దూగుడ పడతాడు వాక్యము ద్వారా. హల్లెలూయా. మన ఆలోచనలను మారుస్తాడు, మన తలంపులను మారుస్తాడు, మన ఉద్దేశాలను ఊహలను మారుస్తాడు. నువ్వెంతగా ఆయనకు అప్పగించకూడదు. చెట్టును కొట్టినప్పుడు దానికి గాయం అవుద్ది, దూగుడ పడుతూ ఉంటే గాయం అవుద్ది. దాన్ని రౌండ్గా సేవ్ చేయాలి. ఎందుకంటే దేవుని నిబంధన మందసమును ఈ కర్రలే మోయాలి. హల్లెలూయా. ఈ కర్రల మీదనే బలం ఉంటుంది. మోసే వ్యక్తులు ఎవరైనా ఈ కర్రలను బట్టి అవి ఎంత గట్టిగా ఉండాలండి. ఒక్కసారి ఆలోచించండి. అది చేసిన తర్వాత ఆ తుమ్మకర్ర మీద బంగారము తాపవలెను. మీకు తెలుసా అండి, ఇప్పుడు ఈ పిల్లర్ ఉందనుకో, ఈ పిల్లర్కు కట్టె కలర్ వేసినాం అనుకో, చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? కర్ర, పిల్లర్లా కనిపించదు. బంగారము తాపడం వల్ల లోపలున్న తుమ్మకర్ర బంగారములా కనిపిస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మీలో మీ మనసు, మీ హృదయం, మీ ఆలోచనలలో దేవుని ఆలోచనలు తాపబడడం వలన మీలో ఉన్న తుమ్మకర్ర కనిపించదు, మానవ స్వభావం కనిపించదు, మనిషి నేచరు కనిపించదు. గమనించండి, పోత పోస్తే ఎంత పెయిన్ ఉంటుందండి. ఇది బంగారం ముద్దు ఉంటుంది కదా. ఈ బంగారం చేసుకునే వాళ్ళకు హౌస్లో ఎవరైనా ఉంటే దాన్ని ఎట్లా తయారు చేస్తారో తెలుస్తుంది, మనకేం తెలియదు. అయితే దాన్ని కరిగిస్తారు, లిక్విడ్ లాగా తయారు చేస్తాడు. చేసి ఉంగరం తయారు చేయాలంటే ఎంత పెయిన్ ఉంటుంది. అగ్నిలో కరగాలి. అగ్ని లాంటి శ్రమల వలన మాత్రమే ఒక విశ్వాసి పరిశుద్ధుడిగా మార్చబడగలుగుతాడు, విశ్వాసంలో స్థిరంగా నిలబడగలుగుతాడు. శ్రమ లేకపోతే, కష్టాల కొలిమి లేకపోతే, శ్రమల కొలిమి లేకపోతే మనము ముందుకు వెళ్ళలేము. హల్లెలూయా.